కొడంగల్ నియోజకవర్గం అంటేనే తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపట్టని వారంటూ ఎవరు ఉండరు. అయితే కొడంగల్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా నేషనల్ హైవే పేరుతో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తూ ఉంది. కొడంగల్ నియోజకవర్గంలో అతిపెద్ద మండల కేంద్రమైన కోస్గి మండలంలో ప్రస్తుతం ఉన్నాం. ఈ వీడియోలో కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మెటీరియల్ యూజ్ చేసి ఇంత పెద్ద ఎత్తున బ్రిడ్జ్ కడుతున్నారు కదా, మరి అంత పెద్ద ఎత్తున ఎందుకు మెటీరియల్ వాడుతున్నారు? వాస్తవానికి అక్కడ ఏర్పాటు చేయబోతున్న బ్రిడ్జ్కు నీటి కాలువ అంత పెద్దగా ఉందా? ఒకవేళ నీళ్ళు అంత పెద్ద ఎత్తున వస్తే పక్కన ఉన్న బిల్డింగ్ల పరిస్థితి ఏంది? కేవలం నీళ్ళ ఎద్దడి కోసమే బ్రిడ్జిని కడుతున్నారు. ఒకవేళ నీటి కాలువ కోసమే అయితే ముంగట కన్స్ట్రక్ట్ అయ్యే బిల్డింగ్ల పరిస్థితి, అటు సైడ్ కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్ల పరిస్థితి ఏంది? అంత పెద్ద ఎత్తున వాటర్ వస్తే వారు ఏర్పాటు చేసుకున్న భవనాల పరిస్థితి ఏంది? ఇంత పెద్ద ఎత్తున వాటర్ వస్తే పాసిబులేనా అండి? ఎటు నుంచి వస్తాయి వాటర్, ఎటు వెళ్తాయి? ఇది నిజంగానే పీడర్ ఛానల్ అయితే ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే గత ప్రభుత్వం లాగానే నిరుపయోగంగా ఉంచి నీరు గడుచుతుందా?